హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ స్వీట్ రెసిపీ సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పాయసాన్ని పంచదారతో కాకుండా హెల్తీగా బెల్లంతో చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం బెల్లంతో చేసినా సరే ఈ సేమియా పాయసం పాలు విరిగిపోకుండా చల్లారిన తర్వాత చిక్కబడకుండా ఉంటుంది. అలాగే ఈ సేమియా పాయసాన్ని స్పెషల్ డేస్లో కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా హెల్తీగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు సింపుల్గా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా బెల్లంతో సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్పుల వరకు పాలను తీసుకోవాలి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వరకు పాలని కొలుచుకొని తీసుకోవాలి. ఈలో పాలని కొలుచుకొని తీసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ పాలని మరిగించుకోవాలి. పాలులో పొంగొచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మనం ఇలా పాలని ఎక్కువసేపు మరిగించడం వలన మనకి సేమియా పాయసం మంచి రుచిగా కుదురుతుంది. ఈలో పాలు 2-3 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కకు దించుకుని ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగి వేడవ్విన తర్వాత 10-15 వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని అలాగే 10-15 వరకు కిస్మిస్లు కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకు కావాలంటే బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా దోరగా వేగిన తర్వాత నెయ్యిలో సెపరేట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు సేమియాని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియాని ఫ్రై చేసుకుంటూనే మరొక పక్కన ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకుని స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన సేమియా కూడా బాగా వేగి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న నీళ్ళని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలిపి సేమియా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మనం సేమియాని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు అవ్విన తర్వాత సేమియాని తీసుకుని ఇలా నొక్కుపెట్టి చూసామంటే మనకి సేమియా అనేది ఇలా మెత్తగా అవ్వాలి. మనకి సేమియా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే మనం పంచదారనైనా బెల్లాన్నైనా వేసుకోవాలి. మనకి సేమియా మెత్తగా ఉడకకుండా బెల్లాన్ని వేసామంటే మనకి సేమియా అనేది ఇంకా ఉడకదు. సో ఇక్కడ చూపించే విధంగా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను బెల్లాన్ని తురిమి వేసాను కాబట్టి 3/4 కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. అదే బెల్లం పొడిని తీసుకుంటే కనుక 1 కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉండగానే బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ సేమియా కాస్త పలుచగా అవుతుంది. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సేమియా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోని సేమియా పాయసం మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని పక్కకు దించిన తర్వాత 1 నిమిషం పాటు ఈ సేమియాని కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. మనకి సేమియా వేడిగా ఉండగానే పాలను వేసామంటే విరిగిపోతాయి. సో ఇలా సేమియా కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా కాచిన పాలను వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకి సేమియా కాస్త వేడిగా ఉంది కాబట్టి ఈ సేమియా కొంచెం పలుచుగా ఉంది. అదే కాస్త చల్లారేసరికి మనకి సేమియా కొంచెం చిక్కబడుతుంది. అంతే, సూపర్ టేస్టీగా బెల్లంతో సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకునే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.